ఓం గం గణపతే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఆర్ఆర్ విద్యానంది ఛానల్. మనకి 2026 సంవత్సరం ఆగస్ట్ 2వ తేదీ అనగా ఆదివారం నాడు సంకటహర చతుర్థి అయితే వచ్చిందండి. ఈ రోజున స్వామివారిని ఎలా పూజించుకోవాలి, ముడుపుని ఎలా కట్టుకోవాలి, ఉపవాసం ఎలా ఉండాలి, చంద్రుడికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ప్రతి నెలలో కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి తిథిని సంకటహర చతుర్థిగా అయితే జరుపుకుంటాం. తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు, మనకి ఆ కష్టాలు తీరనప్పుడు ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే ఈ చవితి తిథిని సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తే తప్పకుండా ఆ కోరికలన్నీ కూడా తీరతాయండి. ఈరోజు ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇంటిని పూజా గదిని శుభ్రపరచుకొని మన పూజా మందిరంలో ప్లేస్ ఉంటే అక్కడే కింద పూజాపీఠాన్ని ఏర్పాటు చేసుకొని స్వామివారి యొక్క చిత్రపటాన్ని తీసుకొని చక్కగా గంధం, కుంకుమ బొట్లు అలాగే పూలతో అలంకరించుకోవాలి. మనం ఏ పూజ చేసినా మన గణేష్ పూజ అయినా సరే మనం కంపల్సరీగా ఇలా పసుపు వినాయకుడినైతే చేసుకోవాలండి. ఇలా పసుపు వినాయకుడిని చేసుకొని చక్కగా గంధం, కుంకుమ బొట్టుతో పెట్టుకొని అలంకరించుకోవాలి. అలాగే 2 ప్రమిదలను తీసుకొని ప్రమిదల్లో నువ్వుల నూనె గాని, ఆవు నెయ్యిని గాని వేసి సిద్ధం చేసుకోవాలి. కలశం ఆన్మా ఉన్నవాళ్ళు కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. లేదు అంటే ఇలా ఒక చిన్న రాగి చెంబును తీసుకొని శుద్ధమైన జలాన్ని వేసి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు అలాగే ఒక పుష్పాన్నేసి ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు ఏకహారతితో దీపారాధన చేసుకొని దీపలక్ష్మికి కొన్ని అక్షింతల్ని, పుష్పాల్ని ఏసి నమస్కారం అయితే చేసుకోవాలి. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసింది ఉదయం, సాయంత్రం 2 పూటల పూజ అయితే చేసుకోవాలండి. అలాగే ఈ రోజున ఉపవాసం కూడా కంపల్సరీగా ఉండాలి. సాయంత్రం చంద్రదర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసాన్ని విరమించుకోవాలి. ఇప్పుడు ముడుపునైతే స్వామివారికి ఎలా కట్టుకోవాలో చూద్దామండి. ఇప్పుడు స్వామివారికి ముడుపుని ఎలా కట్టాలో చూద్దామండి. ఇలా ఒక ఎర్రటి వస్త్రాన్ని అంటే జాకెట్ పీస్‌ని తీసుకొని దీనిలో పసుపు, కుంకుమ అలాగే 3 గుప్పెళ్ళతో బియ్యాన్నయితే పొయ్యాలండి. అలాగే దీనిలో 2 తమలపాకులు, 2 ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణ మీ ఇష్టమండి. రూ. 11, 21, 51, 101 మీ ఇష్టం ఎంతైనా కూడా మనం దక్షిణ అయితే పెట్టుకోవచ్చండి. ఇలా దక్షిణ పెట్టుకొని ముడుపునైతే కట్టుకోవాలి. మనం ఈ ముడుపు కడుతున్నప్పుడు మన మనసులో ఉన్న కోరికని స్వామివారికి చెప్పుకుంటూ మనం ముడుపునైతే కట్టుకోవాలి. కొంతమందైతే ఈ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం సాయంత్రమే తీసి స్వామివారికి నివేదిస్తారండి. మరి కొంతమందైతే ఈ ముడుపుని మనం ఎన్ని నెలలు సంకల్పం తీసుకున్నారో అన్ని నెలలు ఉంచిన తర్వాత ఆ బియ్యంతో కుడుములు గాని, అలాగే పరమాన్నం గాని చేసి ప్రసాదంగా పెడతారండి. నేనైతే ప్రతి నెల కూడా సాయంత్రమే అయితే ప్రసాదం అయితే తీస్తానండి. ఇలా ఎక్కువ రోజులు నెలల సంకల్పం తీసుకున్న వాళ్ళైతే అందులో తమలపాకులైతే వేయకండి. ఇక్కడ పసుపు గణపతిని చేసుకున్నాం కదండీ! అక్కడ స్వామివారి యొక్క అష్టోత్తరాలు చదువుకుంటూ పుష్పాలతోనూ, అలాగే గరికతోనూ, జిల్లేడు పూలతో అయితే మనం పూజనైతే చేసుకోవాలి. నైవేద్యం కింద చిన్న బెల్లం ముక్కని గాని, చిప్స్‌ని గాని పెట్టి స్వామివారికి నైవేద్యం అయితే చూపించాలండి. అలాగే హారతనేది ఇచ్చి ఉదయం పూట ఇలా సింపుల్‌గా అయితే చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా ఉపవాసం అయితే ఉండాలండి. ఈ ఉపవాసంలో మనం పాలు, పళ్ళు తీసుకొనైతే ఉండవచ్చు. సాయంత్రం మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత చంద్ర దర్శనం చేసుకొని, ఆ తర్వాత మనం ఉపవాసాన్నయితే విరమించుకోవాలి. సంకటహర అంటేనే సంకటాలను తొలగించేవాడని అర్థం. అందుకే ఈ రోజున గణపతిని పూజిస్తే జీవితంలో ఉన్న విఘ్నాలు, అడ్డంకులు అన్నీ తొలగిపోయి శుభఫలితాలైతే కలుగుతాయండి. ఈ రోజున నాన్ వెజ్ వండకూడదు. అలాగే బ్రహ్మచర్యం అయితే కంపల్సరీగా పాటించాలండి. ఇలా ఉదయం పూట పూజ చేసుకున్న తర్వాత, సాయంత్రం మళ్ళీ స్వామివారి దగ్గర ఉన్న ముడుపునైతే తీసేసుకొని, మనం అందులో ఉన్న బియ్యంతో పరమాన్నం వండుకోవచ్చండి. అలాగే ఉండ్రాలను కూడా తయారు చేసి స్వామివారికి ప్రసాదంగా అయితే పెట్టుకోవచ్చు. సాయంత్రం మన దగ్గర ఇలా చిన్న విగ్రహాలుంటే, ఆ విగ్రహానికి చక్కగా పంచామృతాలతో అభిషేకం అయితే చేసుకోండి. చాలా మంచిది. మనకి ఈ పౌర్ణమి తిథి వచ్చేసి ఆగస్టు 1వ తారీఖున అంటే శనివారం రాత్ర 9:23కి ప్రారంభమై, ఆదివారం అంటే 2వ తారీఖున రాత్ర 9:07 వరకు అయితే ఉందండి. సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథినే మనం తీసుకుంటాము కాబట్టి, మనం ఆగస్టు 2న అయితే మనం ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని అయితే చేసుకోవాలి.
స్వామివారికి చక్కగా అభిషేకం చేసిన తర్వాత ఇలా ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. జిల్లేడు ఆకులుంటే జిల్లేడు ఆకులు వేసుకొని చక్కగా స్వామివారికి ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని, పూలతో అయితే స్వామివారిని అర్చించుకోవాలి. సాయంత్రం చక్కగా స్వామివారికి షోడోపచార పూజనైతే చేసుకోండి. లేదు అంటే పంచోపచార పూజ అయినా చేసుకోండి. అంటే గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ కూడా స్వామివారికి చూపించుకుంటూ పూజనైతే చేసుకోండి. ఈ వ్రతాన్ని మనం 1 నెల చేసుకోవచ్చు. 3 నెలలు, 5, 11 నెలలు, 21 నెలలు ఇలా ఒక సంకల్పంగా తీసుకొనైతే చేసుకోవాలి. మనం అనుకున్న కోరిక నెలలో తీరినా, 2 నెలలో తీరినా సరే, మనం తీసుకుని, మనం అనుకున్న సంకల్పం ప్రకారం పూజ అయితే చేసుకోవాలండి. అలాగే స్వామివారికి ప్రతి నెలలో కూడా ఒక్కొక్క నామం పీఠమైతే ఉంటుందండి. ఈ ఆషాఢ మాసంలో మనకి స్వామివారికి నామం వచ్చేసి గజానన గణపతి అండి. అలాగే పీఠం వచ్చేసి విష్ణు పీఠం అండి. ఇప్పుడు స్వామివారికి ధూపాన్నయితే చూపించండి. ఇప్పుడు స్వామివారి యొక్క కథనైతే చదువుకోవాలండి. సంకటహర చతుర్థి కథ ఉంటుంది. కొన్ని అక్షింతలను చేతిలో పట్టుకుని స్వామివారి యొక్క కథనైతే చదువుకోవాలి. తర్వాత స్వామివారికి మనం ఇక్కడ ముడుపులో ఉన్న బియ్యంతో ఇక్కడ నేనైతే పరమాన్నం చేశాను. అలాగే కుడుములు కూడా వండానండి. ఇవి స్వామివారికి ప్రసాదంగా అయితే నివేదిస్తున్నాను. అలాగే కొబ్బరికాయను కూడా కొట్టుకోవాలండి. కొబ్బరికాయను కూడా స్వామివారికి చూపించి ఒక కొబ్బరికాయనైతే కొట్టుకొని స్వామివారికి నివేదించాలి. సంకటహర చతుర్థి తిథి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటాం. అలా కలిసి రావడం చాలా విశేషమండి. ఇలా మంగళవారం రోజున మనకి సంకటహర చతుర్థి కలిసి వస్తే ఆ రోజున స్వామివారికి పూజ చేయడం వల్ల కుజదోష సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే స్వామివారికి ఇలా నైవేద్యాలన్నీ పెట్టిన తర్వాత స్వామివారికి ఇప్పుడు హారతినైతే ఇవ్వాలి. ఇలా హారతిచ్చిన తర్వాత స్వామివారికి ధూపాన్ని చూపించి కొన్ని అక్షింతలను తీసుకొని ఆత్మ ప్రదక్షిణ చేసి మనం ఇక్కడతో సంకటహర చతుర్థి పూజనైతే కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు చంద్రుడికి మనం ఆర్ఘ్యాన్నయితే సమర్పించాలండి. ఒకవేళ ఆ రోజు మనకి చంద్రుడు కనిపించకపోతే నక్షత్రాన్ని చూసైనా మనం ఆర్ఘ్యం అనేది సమర్పించాలి. చంద్రుడికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే ఒక రాగి పాత్రని గాని, లేదు అంటే ఇలా వెండి పాత్రను గాని తీసుకోండి. ఇప్పుడు ఇందులో శుద్ధమైన జలాన్ని వేసి, పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం అలాగే ఒక పుష్పాన్ని వేసుకొని, ఇప్పుడు మనం ఓం చంద్రాయ నమః ప్రథమం ఆర్ఘ్యం సమర్పయామి, ఓం చంద్రాయ నమః ద్వితీయార్ఘ్యం సమర్పయామి, ఓం చంద్రాయ నమః తృతీయార్ఘ్యం సమర్పయామి అంటూ మనం ఈ నీళ్ళనైతే కిందకి వదిలేయాలండి. ఎవరి తొక్కని ప్లేస్‌లో అయితే మీరు వదలండి. లేదు అంటే ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద మీరు ఆర్ఘ్యాన్నయితే సమర్పించండి. ఇప్పుడు మనం ఉపవాసాన్నయితే విరమించుకోవచ్చండి. ఇలా పూజ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ స్వామివారి దగ్గర పెట్టినవే మనం ప్రసాదంగా తీసుకొని మనం ఉపవాసం అయితే విరమించుకోవాలి. ఈ పవిత్రమైన సంకటహర చతుర్థి రోజున స్వామివారిని ప్రార్థించుకుని మన జీవితంలో ఉన్న అన్ని విఘ్నాల్ని తొలగించమని, అలాగే ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.